సో చాలామంది ఇండియాలో సర్ తరహాలోనే ట్రంప్ అక్కడ ఇదే మోదీ స్టైల్ని ఆయన కూడా అనుసరిస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే నడుస్తోంది. సో మోదీ వ్యూహాలను ట్రంప్ నిజంగానే అనుసరిస్తున్నారా? లేదనంటే ట్రంప్కి ఏమైనా ప్రత్యేక ఎజెండా ఉందా? రహస్య ఎజెండా ఏమైనా ఈ విషయంలో ఉందంటారా ఎన్ఈవీఎల్? నేను కొంచెం దీంతో ఊహిస్తున్నా. సర్ నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. సర్ అనే దానికి దీనికి పోలిక లేదా? ఎందుకంటే జాతీయ ఓటర్ లిస్టు తయారు చేయడం తప్పు కాదంటలేదు. ఇక్కడ కూడా సర్లో కూడా ఏంది, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, 3-4 చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలి కదా. ఒక్క అర్హుడు కూడా నష్టపోతుంది న్యాయ వ్యవస్థలో కదా. ఇప్పుడు 100 మంది నేరస్తులు తప్పించుకున్నది పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడొద్దని ఉన్నది. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవాలని సమర్థిస్తున్నారా అంటే ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పు అంటున్నాడు. ఇక్కడ సర్ అనేది పూర్తిగా అర్హుడైన ఒక ఓటర్ నష్టపోవద్దు, అనర్హులు ఒక్కడ కూడా ఉండకుండా చేద్దామని ఆలోచన. దీనిలో కొంత నష్టం జరగవచ్చు, నా ఓటు కూడా పోవచ్చు అనుకో. ఉదాహరణ నేనేం చేయాలి, నాకు రెమెడీ ఉంది కదా, మళ్ళీ వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు గుజరాత్ లో ఓట్లు పోయినాయి, మనకు ఉత్తరప్రదేశ్ లో 2,81,00,000 ఓట్లు పోయినాయి, సుమారు 90 లక్షల ఓట్లు మన పశ్చిమ బెంగాల్లో పోయినాయి, 53 లక్షల ఓట్లు తమిళనాడులో పోయినాయి. ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి సరైన ఆధారాలు చూపెడితే తీసుకోలే సమస్య లేదు కదా. అందులో దుర్మార్గం ఏంటంటే ఆధార్ కార్డు చెల్లదని, లేకపోతే ఇతరత్ర 2003 ఆధారంగా మేము తీసుకుంటామని ఇటువంటి దుర్మార్గమైన దానికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ మందలించాలో మందలించింది, అది వేరు. ఇప్పుడు నేషనల్ ఓటర్స్ అండ్ లిస్ట్ లో ఇక్కడ ఏంటంటే పొరపాటు ఏంటంటే, ఫెడరలిజం ఉన్న గవర్నమెంట్ లో, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర 3 ఉన్నాయి. ఒకటేమో యూనిటరీ అంటే ఫెడరల్ గవర్నమెంట్. మన భారతదేశంలో రాష్ట్రాల సమాహారం భారతదేశం. కానీ అమెరికా లాగా రాష్ట్రాల స్వేచ్ఛగా మన వారి హక్కులు వినియోగించుకునే వీలు లేదు. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర పెత్తనం ఉంటుంది. ఉమ్మడి జాబితా ఒకటి, రాష్ట్ర కేంద్ర జాబితాలు వేరు ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని చట్టాలు చేసుకోవచ్చు కదా, పాటించవచ్చు కదా. అధ్యక్ష తరహా పాలన మాత్రమే ఉంది, కానీ అక్కడ ఫెడరలిజంలో యూనిటరిజం లేదంటున్నారు. అందుకని ఇది వేరే చూడాలి. ఆ నేషనల్ ఓటర్స్ దానికి దీనికి వేరే చూడాలి. కానీ అక్కడ కూడా రాష్ట్రాల ఎన్నికలలో, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఎన్నికల్లో కానీ, లేకపోతే మనకు అమెరికన్ సెనేట్ ఎన్నికల్లో కానీ జరిగే క్రమంలో ఈయన పేరు పెట్టడం తప్పు అని అంటున్నాను నేను. అందుకనే సుప్రీంకోర్టు మొన్న అభిశంసించినట్టే ఇది మొత్తం సుంకాల పెంపుమై ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా చూసినా దానికి వ్యతిరేకంగా ఎట్లా తీర్పు వచ్చిందో, ఈ ఎన్ఈవిపి మీద కూడా ఖచ్చితంగా ఈయన వ్యతిరేకమైన తీర్పు వస్తుంది. నవ్విపోతులు కాక నాకేటి సిగ్గన్నట్టు ఆయన ఇష్టంలో ప్రవర్తిస్తున్న వాళ్ళు వస్తున్న సమస్య కానీ ఇంకోటి ఏం లేదు. ఇది నిలిచేది కూడా కాదంటున్నాను నేను. కనుక సరుకు ఎన్ఈవిపికి అసలు సంబంధం లేదు. సర్ది వేరు, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరు, సర్ది వేరు. ఇవాళ అనర్హులైన ఓటర్లు తీసేయాల్సింది ఎన్ని రోజులు ఈ తప్పుడు ఓటర్లు ఇస్తే మనం ముందుకు పోతాం. అందుకనే ఇక్కడ ఒకటి సుప్రీంకోర్టు కూడా మనకి ఏం తప్పు చేస్తుందంటే, ఓటర్ లిస్ట్ లో పేరును మీరు ఆధార్ కార్డుతో ఎందుకు అనుసంధానం చేయలేదు, ఎందుకు అడుగుతలేదు. ఆధార్ కార్డు తీసుకోమన్నది పరిగణలోకి. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే బండారు రామ్మోహన్ రావు అనే నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే నేను దేశంలో ఎన్ని చోట్ల ఓటర్లు ఉన్నాను నమోదైందో తెలుస్తుంది కదా. ఆటోమేటిక్ గా 1 నుంచి 2 తీసేయచ్చు కదా. అప్పుడు కూడా నోటీస్ పంపాలి. అది అడ్డగోళ్ళకి తీసేస్తానికి వీల్లేదు. నోటీస్ పంపి రామ్మోహన్ రావు గారు మీ 3 ఓట్లు ఉన్నాయి, మీ 3 ఉదాహరణ చెప్తున్నాను, 3 ఓట్లు ఉన్నాయి, 3 ఏది ఉంచుకుంటారు, ఏది తీసేయమంటారు, ఏది ఉంచుకుంటారని చెప్పి మీద తీసేయమన్నట్టే కదా. అది చేయొచ్చు. అక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఎన్ఈవిపి పేరు మీద అమెరికా ఎన్నికల విధానమే తప్పుగా ఉన్నాను నేను ఏమంటున్నాను. అందుకని మనకు వాళ్ళకి పోలిక అంటున్నాను. మన భారతదేశంలో డిసైడ్ చేస్తాడు అక్కడ అధ్యక్షుడే ఒక లిస్ట్ తయారు చేసి దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటుకు అర్హులు అని ఆయన చెప్తున్నారు. అది తప్పు అంటున్నాను. అది కాదు. రాష్ట్రాల ఎన్నికలు, రాష్ట్రాల అధికారాలు వేరుగా ఉన్నాయి. అక్కడ చట్టం ఒప్పుకోదని నేను ఆ చట్టం చదివిన వాడిగా. వాళ్ళ రాజ్యాంగం కూడా చాలా చిన్నది, చాలా 9-10 పేజీల కంటే ఎక్కువ ఉండేది. మనలాగా 1000 పేజీలు రాసుకోలేవాడు. ఒక 73-74వ రాజ్యాంగ సవరణే 390 పేజీలు. రోజా గారు మనకి చెప్తే ఆశ్చర్యపోతాం మనం. ఎందుకంటే అది ఇన్ని క్లాజులు, ఇన్ని సెక్షన్లు, ఇంత కథ ఇప్పుడు రాసుకోవాలి. మనకు భారతదేశానికి ఉన్న ఒక దుర్మార్గం ఏంటంటే, ఒక మాట నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అక్కడ లిఖిత రాజ్యాంగాలు కొన్ని, అలిఖిత రాజ్యాంగాలు కొన్ని. ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలు లిఖిత రాజ్యాంగాలు కావు. మన దానిలో ఏముంటదంటే, బస్సులోనట ఒక స్లోగన్ రాసిపెట్టు, పొగ త్రాగరాదు అన్నట. నాలాంటి వాటికి నేను నామీ చేసుకుంటా. బస్సులో తాగరాదని ఎక్కడ ఉందా? పొగ త్రాగరాదు, పొగ తాగడం తప్పు, కానీ ఇక్కడ తాగొద్దని ఎక్కడ ఉందని అలాంటి వాడు అడిగింటాడు. అప్పుడు ఏం చేసిండు, బస్సులో పొగ త్రాగరాదు. పొగ అంటే ఏంటిది, సిగరెట్ బీడీ తాగరాదు అని ఎందుకు రాయలేదు అని ఇంకోటి అన్నట్టు. ఇట్లా ఉంటది మన ఎట్లుంటే రాజ్యాంగం ఎందుకు పెరిగిందంటే, ఈ ఉపమానాలు అన్ని తీసుకుంటూ అన్ని రాయాల్సి వచ్చింది. కానీ అమెరికా రాజ్యాంగం చాలా చిన్నది. అందులో సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు, చట్టం తక్కువ చెప్తుంది. మరి అటువంటి రాజ్యాంగంలో చూసుకుంటే మీరు అన్ని రాయరు కదా. ఎక్కువ అమెరికా రాజ్యాంగంలో రాయని విషయాలు కూడా సాంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ ఇంత దుర్మార్గమైన సమాజం ఒక్క లేడీని కూడా ఇప్పటిదాకా ఎన్నుకోలే వాళ్ళు అధ్యక్షురాలిగా.
చూసినాం కదా, 2 సార్లు పోటీ చేస్తే ఇంటికి పంపించినాం మనమే. చూసినాం కదా అక్కడ అమెరికా ప్రజల స్థాయి ఎంతనో. అందుకనే అమెరికా ఎన్నికలకు మన ఎన్నికలకు మన సరుకు ఆ ఎన్ఈవిపికి ఏమి సంబంధం లేదు అంటున్నాను. ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు, అమెరికాలో ఎన్నికల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందంటే మనలాగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించారు. అక్కడ వాలంటీరిజం ఉన్నది. వాలంటీర్లు ఎవడు దారిన పోయి దారిని వాలంటీర్గా పెడతారు, వాడు ఎన్నికలు నిర్వహిస్తారు. మనం చూసాం కదా గతంలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నికలు జరుపుతామంటే హైకోర్టు సుప్రీంకోర్టుకు మందలించి వాళ్ళని పక్కన పెట్టండి, మీరు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 5,000 జీతం తీసుకునేవాడు లొంగిపోతాడు, వాలంటీర్ రాజీనామా చేస్తే తప్ప వాడిని అనుమతించేది లేదని అన్నారు కదా. మరి మన దగ్గర అటువంటి రాజ్యాంగం నడుస్తుంది. అక్కడ ఇంకొక మాట చెప్తాను, అమెరికాలో ఎంత దుర్మార్గమైన మన ఏమంటారు ఎన్నికల వ్యవస్థ ఉంది అంటే, అల్గోరే మీకు గుర్తుంటుంది, మీరు సీనియర్ జర్నలిస్ట్, అల్గోరే అని జార్జ్ బుష్ ఏదైతే మొదటి బుష్ సీనియర్ బుష్ పోటీ చేస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండ్రు అనేది మీ మాసం వచ్చింది. చాలా దుర్మార్గం. అంటే ఆ లెక్కింపే చాలా నెలల తరబడి జరుగుతుంది, రోజుల తరబడి జరుగుతుంది. అక్కడ చివరికి ఓడిపోయిన అల్గోరే నేను ఓడిపోయాను అని డిక్లేర్ చేసేదాకా అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ బుష్ ను డిక్లేర్ చేయలే ఆ ప్రభుత్వం. భారతదేశం అంతా కాదు, మన 3 వ్యవస్థలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఒకటి జనాభా లెక్కలు, ఇప్పుడు నిన్న నుంచి ఇవాళ నుంచి మొదలవుతున్నాయి జనాభా లెక్కలు. అద్భుతంగా 140 కోట్ల మంది ప్రజలను కూడా లెక్కిస్తాం మనం. రెండోది మనకు ఇమ్యునైజేషన్, అద్భుతంగా టీకాల కార్యక్రమం, అన్ని రకాలు ఏ టీకా అయినా సరే 140 కోట్ల మంది ప్రజలకు అందుబాటులో తెస్తాం. మూడోది ఎన్నికల వ్యవస్థ. ఎన్నికల వ్యవస్థలో రక్తపాత రహితంగా, ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి మన దగ్గర. అంటే డబ్బు, మద్యము, అంటే మనీ, లిక్కర్ పవర్ చాలా ఉన్నది కాదని, కానీ అధికారం మార్పిడి, ఓడిపోయిన వాడు ఇంటికి పోతాడు, గెలిచిన వాడు అధికారంలోకి వస్తాడు. ఇది చాలా గొప్పది కదా. మీరు చూడండి, చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం పేరు మీద హింస జరుగుతుంది, చూస్తున్నాం కదా. అట్లా ప్రజాస్వామ్యం పేరు మీద అధికార మార్పిడి సరిగ్గా జరగదు. అమెరికాలో కూడా అంతే, గెలిచిన వాడు గెలిచిందని ప్రకటించడానికి ఓడిన వాడు ఒప్పుకునేదాకా ప్రకటించిన వ్యవస్థ అది. అందుకనే అక్కడ ఎన్ఈవిపి ఇది మాత్రం కరెక్ట్ గా నేను ఏమంటాను అంటే, జాతీయ ఓటర్ లిస్ట్ తయారు చేస్తా అదే అమలు కావాలి అనే నిర్ణయం తప్పు అవుతుందేమో నేను అనుకుంటున్నాను. రాష్ట్రాలకు అధికారాలు వేరే ఉన్నాయి. ఈవెన్ అమెరికాలో కూడా కాలిఫోర్నియా, అరిజోనా వంటి స్టేట్స్ లో అక్కడ ఇప్పటికే నిరసనలు మొదలైనాయి, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ట్రంప్ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలంటే, కేవలం డెమోక్రటిక్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఒక డెలిబరేట్గా చేస్తున్నటువంటిగా కనబడతా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా అది ఉన్నది. రెండోది కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అదే గారు చూడండి, ఇప్పుడు కాదు, ఈయన అభ్యర్థిత్వం మొదలైనప్పటి నుంచి ఈయన అభ్యర్థి పనికిరానని రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మాట్లాడింది కదా. అవును, ఈయన తెచ్చే బిల్లులకి సొంత పార్టీలోనే మెజారిటీ ఉండదు, మళ్ళీ ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు పెట్టేస్తా ఉంటారు, అది చెల్లయని మళ్ళీ తీర్పు వస్తుంటాయి చూస్తున్నాం మనం. అంటే మళ్ళీ గుండుస్తున్నా అంటే భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు మన చుట్టూ తిరిగి అక్కడికే వస్తుంది. అయినా బుద్ధి రావడం లేదు ఆయన. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే కాదు, డెమోక్రటిక్ పార్టీకి ఎట్లా విమర్శిస్తారు పోతుంది, కానీ రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మొన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఏం జరిగింది, మొదలు యుద్ధాన్ని సమర్థించారు కొంతవరకు, మంచో చెడ్డో కాంతి అనుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా ఇటు ఓటేసింది కొంత. కానీ ఏమైంది, ఇప్పుడు మొత్తం అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, యుద్ధోన్మాదంతో మీరు పోయిండ్రు, యుద్ధం మొదలు పెట్టమన్నదేవాడు అని చెప్పిండు. దాని ప్రకారమే కదా 1 కోటి మంది వాళ్ళ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే ఇప్పుడు ఈ చట్టం మీద, ఎన్ఈవిపి చట్టం మీద కూడా ఖచ్చితంగా నేషనల్ ఓటర్స్ జాబితా తయారు దాని మీద కూడా వ్యతిరేకత వస్తుంది. ఆయన అనుకుంటుండే ఏంటంటే, నేను డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నాడు ఏది ట్రంప్, కానీ తన పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే కక్క లేక మింగా లేక వీళ్ళు ఎందుకు అనుకున్నాం, ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటాడు ఇంకా ఎట్లా కావాలని వాళ్ళే అనుకుంటున్నారు. అందుకని అమెరికన్ కాంగ్రెస్ లో మనకు ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మా సంతోషంగా లేరు. ఈ గుదిబండని తెచ్చుకొని పెట్టుకున్నాం మేము, మా అంతలో మేము మా నెత్తి మీద దేవుడిని పెట్టుకున్నాం, ఈ దేవుడు దయ్యమై పట్టుకున్నాడు మాకు ఎట్లా అనే బాధతోనే ఉన్నారు వాళ్ళు తప్ప ఇంకోటి ఏం లేదు. దీనికి పరిష్కారం ఒకటే, ఇప్పుడు ఆయన మాటలను అయితే ఆయన దాని చేష్టాలు మనం నియంత్రించలేదు. ఎవరు నియంత్రించాలి, సుప్రీంకోర్టు నియంత్రించాలి. కానీ సుప్రీంకోర్టును కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నాం కదా మనం, మొన్న ఆయన నియమించిన జడ్జీలే తిరుగుబాటు చేసి ఆయన నియమించిన జడ్జీలే ఆయన వ్యతిరేకంగా తీర్పిచ్చారు చూసాం. ఒక ఆయననేమో ఇటుపక్క ఒక ఆయన అటుపక్క ఉన్నాడు, అంటే ఆయన నియమించిన జడ్జే కదా. ఒకసారి న్యాయ వ్యవస్థలో ఒక మార్పు వచ్చిన తర్వాత ట్రంప్ నియమించడా మళ్ళీ నియమించిన ఎల్ఐ నియమించడం ఉండదుగా. అందుకని మన భారత రాజ్యాంగం, మన భారతదేశ వ్యవస్థను చూసుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి, మన న్యాయ వ్యవస్థ మీద నీళ్ళు ఉన్నాయి కాదంటలేదు, కులం ఉన్నది, రిజర్వేషన్ లేకపోవడం ఉంది, రకరకాలు ఉన్నాయి కాదంటలేదు. కానీ అమెరికా అంత అధ్వానంగా మనం లేము. అమెరికాలో మాత్రం మార్పు చూస్తుంటే అమెరికాలో ఈ ఏదైతే ఈ ఓటర్ లిస్టు పేరు మీద అరాచకం చేద్దాం అనుకుంటున్నాడు, వ్యవస్థలన్నింటినీ తన కంట్రోల్ తీసుకుందాం అనుకుంటున్నాడు, వ్యవస్థలు మొత్తం తనదైన రీతిలో తనదైన శైలిలో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక అది ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా దానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, వచ్చేదాకా ఆగాల్సి వస్తుంది.